హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయేది వినాయకుడికి నైవేద్యంగా పెట్టే ఉండ్రాళ్ళు. ఇవి బియ్యం రవ్వతో చేసుకుంటారు. ఎంత ఈజీగా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక కప్పు నీళ్లు పోయండి. ఆ నీళ్ళల్లో ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ పచ్చెనపప్పును ముందుగానే నానబెట్టుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వేసి నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో రవ్వ తీసుకొని ఒక్కసారి చక్కగా కడిగేసేయండి. కడిగి ఎమ్మటే నీళ్లు వంపేసి ఆ రవ్వను తీసుకెళ్ళి మనం ఈ ఎసట్లో వేసేసేయాలి. వేసేసి ఒకసారి కలిపి సిమ్లో పెట్టుకోండి. రవ్వ పచ్చి రవ్వ కాబట్టి ఒకసారి కడిగితే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మనం మూత తీసి రవ్వను ఒకసారి కలుపుదాం. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉండనిద్దాం. 2 నిమిషాల తర్వాత చూస్తే చక్కగా మనకి రవ్వ మగ్గిపోయింది. ఇప్పుడు అడుగు నుంచి మొత్తం ఒకసారి కలపండి. అడుగున మాడకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు చల్లారించిన తర్వాత చక్కగా మళ్ళీ ఒకసారి మొత్తము స్పూన్తో మెదపండి. దాన్ని మొత్తం ఆ రవ్వనంతా చక్కగా కలుపుకున్న తర్వాత చెయ్యి తడి చేసుకుంటా చక్కగా ఆ రవ్వ మిశ్రమాన్ని లడ్డూలాగా చుట్టుకోండి. ఉండ్రాళ్ళు చేసుకోవటానికి మనం ఇంట్లో తినే బియ్యమే కడగకుండా చక్కగా పచ్చి బియ్యమే మరబట్టించుకోండి. అప్పుడే మనకి ఈ ఉండ్రాళ్ళు బాగా వస్తాయి. లేదా మనకి మాటల్లో ఈ బియ్యం రవ్వ దొరుకుతుంది, అదైనా మనం తెచ్చుకొని ఉపయోగించుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చినాయో ఉండ్రాళ్ళు. మీరు కూడా నేను చూపించిన విధముగా ఈ ఉండ్రాళ్ళు చేసుకొని ఆ బొజ్జగనపైకి నైవేద్యంగా పెట్టండి. ఎటువంటి రోటి పచ్చడితోనైనా లేదా ఆవకాయ పచ్చడితో కూడా ఈ ఉండ్రాళ్ళు టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారతీయ హోమ్ షెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.